పుంగనూరు నియోజకవర్గంలో గత 2 రోజులుగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న చల్లా రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలోని రాగానిపల్లి పంచాయతీలో ప్రచారంలో ఉన్నారు. గత 2 రోజులుగా జరుగుతున్న పరిస్థితులపై జిల్లా ఎస్పీతో పాటు డీఐజీ అమ్మిరెడ్డి విస్తృతంగా జాగ్రత్త చర్యల నేపథ్యంలో చల్లా రామచంద్రారెడ్డికి ఈ రోజు నుంచి పోలీసు భద్రతతో పాటు సిఆర్పీఎఫ్ జవాన్ల రక్షణలో ప్రచారం జరుగుతుంది. ఇందుకు సంబంధించి కొంతమంది టీడీపీ నేతలు ఉన్నారు. వారిని అడిగి ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. ఇక్కడ గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలు సైతం దాడులు జరుగుతున్నాయి. దాని మీద మీరు ఏం మాట్లాడతారు? పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకం ఎక్కువైపోయింది. ఎక్కడ ప్రతిపక్ష నాయకులు ఎక్కడ ప్రచారం చేసినా అడ్డుకోవడము, దౌర్జన్యం చేయడము, ఈ మాదిరి భయభావంగా గురి చేస్తున్నారు. కాబట్టి మేము కూడా ధైర్యంగా ఓటేయాలంటే మాకు అన్ని పకడ్బందీగా బూతులు అన్ని దొంగ ఓట్లు పడకుండా అన్ని విధాలుగా ప్రభుత్వం కాపాడాలా. మాకు ప్రజలకి ఓటు వేసుకుంటే హక్కు కల్పించాలా. దొంగ ఓట్లు వేయకుండా వాళ్ళ ఓట్లు వాళ్ళు ఉపయోగించినట్టుగా మాకు ధైర్యం చెప్పి బూతుల్లో వచ్చి ప్రజలకు ధైర్యం చెప్తే అందరూ పోయి వాళ్ళ ఓట్లు వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు. కాబట్టి ఈ మాదిరి రాజకీయం ఎప్పుడు కానీ ఇప్పుడు నాకు 67 ఏళ్ళ వయసు. ఈ వయసులో ఇంతవరకు కూడా మేము ఎక్కడా చూడలే. ఈ 5 ఏళ్ళు అనుభవించినాము. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు భీమవరంపల్లిలో వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా 400-500 మంది మీద కేసు పెట్టి ఎస్సీలకి ఎస్టీలకి చాలా ఇబ్బందులు పెట్టి అందరూ జైలు పాలు చేసి మా ఇంట్లో పిల్లలు ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడినారు. కాబట్టి ఈ గవర్నమెంట్ పోవాలని, టీడీపీ రావాలని అందరూ కోరుకుంటున్నాము. సార్, నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు దాకా ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? ఇంకేం కావాలంటారు? మా నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నా. మాకు వచ్చి నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉండదు. మా గ్రామాల్లో మా ఎస్టీ పిల్లోళ్ళంతా డిగ్రీ, ఇంటర్, బీకామ్, బీఈడి ఇవన్నీ చదువుకొని ఉన్నారు. బీఈడి కూడా చదువుకొని ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళకి డిఎస్సి కూడా ఇవ్వలేదు గవర్నమెంట్. మాకు ఎటువంటి సౌకర్యము కల్పించలేడు సార్. మేము ఈసారి తెలుగుదేశం ఓటేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసి మా ఏరియాకి ఒక ఫ్యాక్టరీను మంచి చెడు చేసి మాకు డిఎస్సి ఒకటి పెడితే మా పిల్లలంతా ఉద్యోగాలకు పోతారు. చదువుకున్న వాళ్ళు కొంచెం వెనుకబడిన వాళ్ళంతా బెంగళూరు, చెన్నై, హైదరాబాదు ఇక్కడ పోతున్నారు. అక్కడ పోకుండా మనకు మంచి నాయకుడు ఉంటే మనకు అభివృద్ధి జరుగుతుంది. మన పిల్లలు బయట దేశాలకు పోకుండా, బయట రాష్ట్రాలకు పోకుండా మన రాష్ట్రంలోనే చదువుకొని మన పిల్లకాయలు మన దగ్గరనే ఉండి మన రాష్ట్రంలోనే అభివృద్ధి చెందుతుందని మేము కోరుకుంటున్నాంనా. గత 2 రోజులుగా జరుగుతున్న పరిస్థితుల గురించి ప్రతిపక్ష పార్టీల దాడులకు సంబంధించి మీరు ఏమంటారు? 2 రోజుల నుంచి జరుగుతున్న దాడిలో మీరు చూస్తున్నారు. లాస్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా జనసేన పార్టీకి సంబంధించిన బీఫాములు నేను తెస్తే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ లో పెట్టుకొని స్వయాన పుంగనూరు నియోజకవర్గ సిఐ గారు ఆయన చేతుల ద్వారా బీఫాములు తీసి వైసీపీ నాయకులకు ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లోనే. ఈ రోజు మొన్నటికి జరిగిన ఈ దాడుల పైన జనసేన పార్టీ, మా ఉమ్మడి పార్టీల నుంచి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజాస్వామ్యంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అంబేద్కర్ గారు స్థాపించిన ఈ రాజ్యాంగంలో స్వాతంత్రులుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతి విలేజ్ లో ప్రతి గడపకు ఎలక్షన్ పరంగా మనము ప్రచారం చేసుకోవడం హక్కు అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ పుంగనూరు నియోజకవర్గంలో రాను పోను స్వాతంత్రం కోల్పోతున్న ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనించాల విషయం ఏమరా అంటే, ఈసారి వైసీపీ గవర్నమెంట్ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్రం కోల్పోతున్నాము. రాబో 2029 ఎలక్షన్స్ కాడికి కనీసం ప్రజలకు ఓటు హక్కు కూడా వినియోగించుకోలేని పరిస్థితిలో పుంగనూరు నియోజకవర్గం ఉంటుంది. కావున ప్రజలందరూ కూడా దీన్ని గ్రహించి ధైర్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయాలనేసి కూడా మేము మా ద్వారా విన్నవించుకుంటున్నాం. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో జరుగుతా ఉన్న అక్రమాలు, దౌర్జన్యాలు మరి ఏ నియోజకవర్గంలో రాష్ట్రంలో జరగలేదని అంచనా. ముఖ్యమంత్రి గారు కానీ, ఇక్కడ మినిస్టర్ గారు కానీ సామాజిక న్యాయం అంటా ఉన్నారు. నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు అని చెప్పి ఊరికే ఉపన్యాసాలు మాత్రం ఇస్తా ఉన్నారు అంతే. మొత్తం దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా భూ ఆక్రమణలు, విపరీతమైన దౌర్జన్యాలు. నిన్న మొన్న ఆయన రామచంద్ర యాదవ్ పైన సదుములో ఎందుకు గొడవలు పడి బండ్లంతా కాల్చినారు. మళ్ళీ అతని మీదనే 307 అంతా బుక్ చేసినారంట అని తెలుస్తా ఉంది మాకైతే. కాబట్టి ఇక్కడ జరుగుతూ ఉండే దౌర్జన్యము, ఈ భూ ఆక్రమణలు ఒక్కో చోట మేలంతోటి పంచాయతీలో అయితే 1000 ఎకరాలంట, ఇంకో సుగాలమిట్ట అయితే అక్కడ 1000 ఎకరాలంట. 100 ఎకరాలు కాదు 1000 ఎకరాలు తీసుకుంటా ఉన్నారు. ఏందో బస్సుల ఫ్యాక్టరీ అని చెప్పినారు మేలంతోటి దగ్గర. ఒక శంకుస్థాపన చేసింది లేదు.
ఒక శిలాఫలకం వేసింది లేదు. కాకపోతే చెప్పే మాటలకి చేసే పనులకి తేడా లేకుండా ఉంది. దయచేసి ఈ నియోజకవర్గం ప్రజలు ఆలోచించాల. నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? ఎలాంటి నష్టాలని కష్టాలని మీరు భరించారంటారు? మాకు 6 నెలలప్పుడు పూజగానిపల్లి దగ్గర మాకు చంద్రబాబు నాయుడు గారు వస్తారని చెప్పినారు పుంగనూరుకి. మేమంతా తెలుగుదేశము అప్పుడు అంతా కార్యకర్తలు నాయకులు అందరూ అక్కడ పోయి వెయిట్ చేస్తూ ఉంటే ఇదే ప్రతిపక్ష ఈ రూలింగ్ లో ఉండేవాళ్ళు మినిస్టర్ గారు అనుచరులు వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు పుంగనూరులోకి రాకూడదు అట్లని చెప్పి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. దానికి పోలీసు వాళ్ళు 3 కిలోమీటర్లు బయట మేము అక్కడ చంద్రబాబు గారు వస్తుంటే ఆయనకి స్వాగతం పలికేదానికి మేము అక్కడ ఉంటే ఇక్కడ వీళ్ళు నిరసన వ్యక్తం చేసి రెచ్చగొట్టి పోలీసు వాళ్ళు అక్కడ పంపించి మా మీద దౌర్జన్యం చేసి మా వాళ్ళు కూడా కొంతమంది టెంప్ట్ అయిపోయి పోలీసు వాళ్ళకి మాకు మధ్యలో ఘర్షణ జరగడం జరిగింది. అది వీళ్ళు చేసే అభివృద్ధి. మొత్తం ప్రాజెక్టులంతా 2-3 ప్రాజెక్టులు కడతా ఉన్నారు. మాకు ప్రాజెక్టులకు మేము కానీ మా నాయకులు కానీ ఎవరో వ్యతిరేకం కాదు. ప్రాజెక్టులకి భూమి పోయిన నష్టపరిహారం కట్టించమని రైతులకి అడిగిన దానికి తెలుగుదేశం నాయకులు సరిలేదు అట్లని చెప్పేసి మా మీద నిందలు వేస్తా ఉన్నారు. మేము ఎప్పుడు కానీ ప్రాజెక్టులకు కానీ డెవలప్మెంట్కి మేము అడ్డురాలా. వాళ్ళే ప్రాజెక్టులు కడతారు, నిర్వాసితులకు డబ్బులు కట్టేమని చెప్పినాం అంతే. మేము దానికి తెలుగుదేశం మీద నెపం చెందుతా ఉన్నారు. అదంతా చాలా తప్పు. అది ప్రజలంతా తెలుసుకుంటే చాలా మంచిది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చల్లా బాబురెడ్డి గారికి నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారో అప్పటి నుంచి పుంగనూరు నియోజకవర్గంలో కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, పగలు రాయి లేకుండా అహిర్నిశలు కృషి చేసి గెలుపు దిశగా ముందుకు దూసుకెళ్తున్నాం. అడుగడుగున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముస్లిం మైనార్టీలు కానివ్వండి, ఎస్టీ బడుగు బలహీన వర్గాలను కానివ్వండి కేసులు పెట్టి జైల్లో వేసి రౌడీ షీటర్లు ఓపెన్ చేసి వాళ్ళను హింసించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరిని వాళ్ళ వ్యాపారాలపైన దాడులు చేసి వాళ్ళ ఆర్థిక మూలాలపై దాడి చేసి వాళ్ళను బెదిరించి వాళ్ళను లొంగ తీసుకోవాలని ప్రయత్నించడం జరిగింది. పుంగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి అంటారు. మీరు అభివృద్ధిని చూడాలంటే పుంగనూరు నియోజకవర్గం పుంగనూరు పట్టణంలో ఉన్నటువంటి బస్టాండ్ ని పోయి చూడండి. అభివృద్ధి ఏందని మీకు తెలుస్తుంది. పుంగనూరు నియోజకవర్గం పుంగనూరు పట్టణంలో ఉన్నటువంటి బెంగళూరు రోడ్ని మీరు పరిశీలిస్తే అభివృద్ధి ఏం చేశారనేది మీకు అర్థమవుతుంది. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో ఉప్పరపల్లి కానివ్వండి, నంజంపేట కానివ్వండి, ఈడిపల్లి సరౌండింగ్స్, నేతిగుడ్లపల్లి ప్రాజెక్ట్ కానివ్వండి, ఇలాంటి సందర్శాలు చేస్తే మీరు ఏం అభివృద్ధి చేశారు, ఆయన ఎంత వినాశనం చేశారు, ఎంత వికృత చేశారనేది మీకు ప్రజలకు అర్థమవుతుంది. అయితే ఈ పుంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, ప్రస్తుత పరిపాలనలో ఉన్నటువంటి ప్రభుత్వం చాలా విచ్చలవిడిగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రచారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కానీ, ప్రతి ఒక్క అభ్యర్థులు కూడా తమ ఓటును అడిగి ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓటును అభ్యర్థించి ఓటు పొందే అధికారం మన ప్రభుత్వం కల్పించింది. అయితే ఈ యొక్క పుంగనూరు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా ఏ యొక్క రాజకీయ నాయకుడు ప్రచారం నిమిత్తమై వెళ్తే వాళ్ళ మీద దాడులు జరగడం, వాళ్ళ వాహనాలు తగులుపెట్టడం, నిర్దాక్షిణ్యంగా హింసకు గురి చేయడం జరుగుతుంది. ఈ యొక్క విషయాలన్నీ కూడా కొంతమంది అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ వీటిపైన తగు చర్యలు తీసుకోకుండా కనీసం వాళ్ళ వృత్తి ధర్మాన్ని కూడా మర్చిపోయి అధికారులు కానీ, కొంతమంది పోలీసులు కానీ నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారు. ఈ విషయమై మా పార్టీ భారతీయ జనతా పార్టీ యొక్క పార్టీ నేతలు, మా అధికారులు, టీడీపీ అధికారులు, పార్టీ నేతలు అందరూ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కమిటీకి, తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిటీకి విన్నవించడం జరిగింది. వాటి మీద తగు చర్యలు తీసుకొని వచ్చే ఎలక్షన్లో 13వ తారీఖున ఈ నెల జరిగేటువంటి ఎలక్షన్లో ప్రతి ఒక్క పౌరుడు, ఒక అవ్వ తాత అందరూ కూడా తమ ఓటు హక్కును నిరభ్యంతరంగా వాళ్ళు నిర్వర్తించుకోవడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని పగడ్బందీకి వాళ్ళు ఫ్రీగా వేసుకునే యొక్క సౌకర్యం కల్పించాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున నేను విన్నవించుకుంటున్నాను. గత 5 సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. దానికి తోడు ప్రతిపక్ష నాయకులపై దాడులు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంస్కృతిని వీడనాడాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికల్లో ఎవరైతే గెలుపొందుతారో అలాంటి వారికి పట్టం కట్టేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రతిపక్ష నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి పుంగనూరు నియోజకవర్గంలో నెలకొంది.